ఫ్రెండ్స్, నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా గోల్డ్ షేడ్ దాకా వేపుకోవాలి ఫ్రెండ్స్. అవి వేపుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. టమాటాలలో చూసారా ఫ్రై అయింది. టమాటాలలోకి ఫ్రై అవ్వకపోతే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. గోల్డ్ షేడ్ వచ్చిన తర్వాత టమాటాలు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు తగినంత మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం పసుపు యాంటీబయాటిక్ అంటున్నారు కదా, కొంచెం ఎక్కువే తినొచ్చు ఫ్రెండ్స్. విడిగా అయితే తినలేము, కానీ కర్రీస్లో వేసేసుకోవచ్చు. పులుసు కర్రీస్లో ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, చూసుకొని వేసుకోండి. చూసారా, మొత్తం కలిపేసుకొని అట్లా బాగా మగ్గించుకోవాలి. ప్లేట్ పెట్టుకొని బాగా దగ్గరికి రావాలి ఫ్రెండ్స్. చూసారా టమాటాలు ఎలా మగ్గిపోయినాయో. బాయిల్ ఎగ్స్ ఫ్రెండ్స్ విడిగా పెట్టుకోవాలి. ఇది ఏంటంటే బాయిల్ ఎగ్స్ పక్కన పెట్టుకొని ఈ టమాటాలు బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్స్ విడిగా మళ్ళీ 4 ఎగ్స్ తీసుకొని విడిగా టమాటాలలోనే విడిగా వేసేయాలి ఫ్రెండ్స్. పచ్చి ఎగ్గులు పొరుటు లాగా అనమాట. ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి మీరు. చాలా చాలా టేస్ట్ ఉంటుంది అసలు. మీరు ఇది ఎప్పుడు తిన్నారో లేదో తెలియదు, కానీ నాకు ఇది చాలా ఇష్టం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అలా వేసిన తర్వాత కొంతసేపు అట్లా కలపాలి ఫ్రెండ్స్. కలిపి కొంచెం కొంచెంగా కలపాలి, ఎందుకంటే పీసెస్ కొంచెం పెద్ద పెద్దగా వస్తాయి, అప్పుడు బాగుంటుంది అన్నమాట అవి తినేటప్పుడు. చూసారా మగ్గిపోయింది. దగ్గరగా రావాలి ఫ్రెండ్స్, దగ్గరగా కలుపుకుంటూ ఉండాలి. చూసారా దగ్గరగా అయిపోయింది. బాగా కలుపుకొని అట్లా అది పీసెస్ కూడా చూసారా ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. అవి తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. పుల్ల పుల్లగా ఆ పీసులు తింటుంటే పుల్ల పుల్లగా చాలా స్పైసీగా బాగుంటుంది ఫ్రెండ్స్. అది తింటేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. అది ఆ టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, అది వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట ఫ్రైలో. టమాటాలలో వాటరు, అప్పుడు ఆ వాటర్ అన్నీ ఎగ్ పీసులకి పడుతుంది అన్నమాట. అప్పుడు పుల్ల పుల్లగా ఉంటుంది. తర్వాత బాయిల్ ఎగ్స్ తీసి అందులో వేసుకోవాలన్నమాట. వీటికి ఫోర్క్ తోటి కొంచెం డాట్లు డాట్లుగా పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకూడదు. ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే అవి విడిపోతాయి, విడిపోతే బాగోదు. లైట్గా పెట్టుకోవాలి ఫోర్క్తో. చూసారా, ఫోర్క్తో లైట్గా గుచ్చాలి. అవి చాలా టేస్ట్. ఆ పులుపు అంతా కూడా ఎగ్స్ లోపలికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఎగ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అవి తింటుంటే కూడా ఆ ఎగ్గులో లోపల ఉన్న ఎల్లో దానికి కూడా పులుపు వెళ్ళిందంటే చాలా టేస్టీ వస్తుంది. టమాటాలు పులుపు ఉంటాయి కదా ఫ్రెండ్స్, చాలా చాలా టేస్ట్ ఉంటుంది అసలు. టక అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. అసలు బాయ్స్ కూడా చేసుకోవచ్చు. ఇది హెల్దీ ఉంటుంది, స్పీడ్గా అయిపోతుంది.
ఓ పావు గంటలో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కంటే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వీక్లీలో 2 టైమ్స్ 3 టైమ్స్ తినాలి ఫ్రెండ్స్. తింటే చాలా హెల్తీగా ఉంటుంది. మనం ఇప్పుడు అన్హెల్తీగా ఎక్కువ కనిపిస్తున్నారు పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీలకి వెళ్ళే పిల్లలు. వాళ్ళు తినటానికి టైం ఉండదు, మనం పెట్టడానికి టైం ఉండదు. వాళ్ళు వచ్చి కొంచెం తినేసరికే పొట్ట నిండిపోయిందని పేచీ పెడతారు. ఇది పెట్టండి ఫ్రెండ్స్, అప్పుడు మీరు హెల్తీది పెట్టినట్టుంటుంది, ప్లస్ వాళ్ళు పొట్ట నిండుతుంది, హెల్తీగా ఉంటారు పిల్లలు. పిల్లలు రాగానే వేడికి చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఈవినింగు అసలు ఎంత హెల్తీగా ఉంటుందో. ఈ న్యూడిల్స్, మంచూరియాలు వీటికి ఎగబడకుండా ఉంటారు ఫ్రెండ్స్ ఇట్లా చేసి పెడితే. వేడివేడి అన్నంలో వేడివేడి కర్రీ చేసి పెట్టి స్కూల్ నుంచి రాగానే పెట్టేయండి ఫ్రెండ్స్. ఇంకా అసలు న్యూడిల్స్, మంచూరియాలు అడగరు ఫ్రెండ్స్. మా పిల్లలు అసలు న్యూడిల్స్ ఇది చేసిన తర్వాత న్యూడిల్సే అడగరు ఫ్రెండ్స్. అవి తినటం వల్ల లావ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్, న్యూడిల్స్ వల్ల. ఇది చూడండి ఫ్రెండ్స్, సన్నగా ఉన్న పిల్లలు కూడా లావ్ అయిపోతుంది. ఇది తింటే హెల్తీగా వస్తుంది ఫ్రెండ్స్. మనం హెల్తీ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చాలా టేస్ట్ ఉంటుంది. కర్రీలో ఎగ్స్ తగులుతాయి, మనం విడిగా వడియాల్లాగా తినేయచ్చు. ఎగ్స్ని 2 విధాలుగా కర్రీ టేస్ట్ ఉంటుంది, ఎగ్ తినొచ్చు. ఇప్పుడు కారం వేసుకొని బాగా కొంచెం స్పైసీగా, ఈవినింగు స్పైసీగానే కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అటు తిరిగి ఇటు తిరిగి మనం ఏం చేస్తాం, స్పైసీగా కావాలని నూడిల్స్ మీద పడతాం. కానీ ఇట్లా చేసి పెట్టండి, ఓపిక చేసుకొని ఒక పావు గంటలో అయిపోతుంది ఫ్రెండ్స్. చక్కగా చూడండి కర్రీ టేస్ట్ రుచి